చిన్నచింతకుంట మండల పరిధిలోని ఉంజాల గ్రామ ప్రాథమిక పాఠశాలకు ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల్లో నుంచి విద్యార్థుల కోసం 25,000 రూపాయలు, ఆ నిధుల్లో నుంచి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏ ఉదయ్ భాస్కర్ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు డిజిటల్ తరగతుల కోసం 24,000 రూపాయలు ఖర్చు చేసి టీవీ తీసుకొచ్చారు. టీవీ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఎంఈఓ మురళీకృష్ణ, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్ రెడ్డి, ఏఈపీసీ చైర్మన్ వసంత ఉదయ్ భాస్కర్ జ్యోతుల్ని వెలిగించి టెంకాయలు కొట్టి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల ఒకే మైదానంలో ఉండడంతో విద్యార్థులకు సరైన బోధన అందడం లేదన్నారు. గ్రామస్తుల సహాయ సహకారాలు అందిస్తే ప్రభుత్వం నూతనంగా ఇచ్చిన భవన నిర్మాణానికి గ్రామం నుండి ఖర్చు చేసి పాఠశాలను పునర్నిర్మాణం చేసుకుందామన్నారు. వారి మాటలను అంగీకరించిన గ్రామస్తులు సహాయం చేయడానికి ముందుకు వచ్చారన్నారు. అనంతరం తదితరులను సన్మానం చేశారు. కార్యక్రమంలో మండల సిఆర్పి విజయసింహ, ఉపాధ్యాయులు ఎస్ స్వాతి, ఎం తిరుపతమ్మ, డి స్వర్ణలత, డి శివాని, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఒక్క స్టూడెంట్ ప్రైవేట్ స్కూల్ పోకుండా మన స్కూల్కి తీసుకొస్తే మనం ఆ కుటుంబానికి ఒక 6వ తరగతికి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే విద్యార్థికి 2 లక్షలు ఖర్చు అవుతుంది. ఏది మామూలు సంవత్సరానికి 40,000 తీసుకుంటే, సంవత్సరానికి 30,000 తీసుకుంటే 1,50,000 ఖర్చు అవుతుంది, సంవత్సరానికి 20,000 తీసుకుంటే 1,00,000 ఖర్చు అవుతుంది. అంటే ఒక టీచరు ఒక విద్యార్థిని ప్రైవేట్ స్కూల్కి పోకుండా ఈ అమ్మ ఇంట్లో మనం గవర్నమెంట్ స్కూల్కి వచ్చినట్లు చేస్తే 6వ తరగతి